ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. కేసు నుంచి తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ తీర్పుతో శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ మళ్లీ విచారణ చేపట్టనుంది. చిత్తూరు జిల్లాలోని ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. 2022లో హైకోర్టు జస్టిస్ చిల్లకూరు సుమలత నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఆమెను కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును కొట్టివేసి మళ్లీ విచారణకు ఆదేశించింది. అనంతరం శ్రీలక్ష్మి సీబీఐ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసి తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరారు. అయితే హైకోర్టు ఆమె పిటిషన్ను తిరస్కరించి ఆమె నిందితురాలేనని తీర్పు ఇచ్చింది. సీబీఐ తరపు వాదనలు వినకుండా హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ కేసు అక్రమ మైనింగ్ ఆరోపణలతో ముడిపడి ఉంది. మళ్లీ సీబీఐ విచారణతో శ్రీలక్ష్మి సవాళ్లు ఎదుర్కోనున్నారు. ఈ తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. శ్రీలక్ష్మి తరపు న్యాయవాదులు తదుపరి చట్టపరమైన దశలపై దృష్టి సారించనున్నారు.